చాలా సంతోషం. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చివరికి ఈరోజు సాకారమైంది. మరి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి జుక్కల్ నియోజకవర్గ ప్రజల కోరిక తీర్చినటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు 2 సంవత్సరాల కరోనా వల్ల ఎంత నష్టమైందో, ఎంత బాధపడ్డామో మనకందరికీ తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా కొనసాగుతున్నాయంటే కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి సాధించినటువంటి వారి కృషి వల్ల వచ్చినటువంటి సంపద వల్లే సాధ్యమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను ఎక్కువ మాట్లాడకుండా అన్నా, ఆనాడు రాముడికి హనుమంతుడు ఎట్లనో మీకు నేను ఈ హనుమంతుడు అట్లా అన్నా, మీ ఆశీర్వాదంతో నా ప్రజలకు ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ప్రజల సేవలు చేయాలనేదే ఆశయం అన్నాను. అది అన్నా చాలా ఇది నేను ఎమ్మెల్యే కాకముందు ఈ జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అంటుండ్రి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదం, స్పీకర్ గారి సహకారం, మీ సహకారంతో దాదాపు 500 కోట్ల రూపాయలతో R&B పంచాయతీరాజ్ బ్రిడ్జ్లు రోడ్లు వేసుకోవడం జరిగిందన్న ఈ 8 సంవత్సరంలో. అంతేకాదు నాగమడుగు లాంటి బ్రహ్మాండమైనటువంటి 40,000 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనమందరం ఒకసారి 2 చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయాలి. అందరూ 2 చేతులెత్తండి పైకి. థ్యాంక్ యూ అన్నా. నేను ఎక్కువ మాట్లాడకుండా మొన్ననే ముఖ్యమంత్రి గారు బాన్స్వాడకు వచ్చినప్పుడు R&B పంచాయతీరాజ్ రోడ్లు, కొన్ని డబుల్ బెడ్రూమ్లు కూడా 5,000 ఇండ్లు శాంక్షన్ చేయమన్నా వారు ఒప్పుకున్నారు, శాంక్షన్ చేస్తా అన్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో అవసరమైనటువంటి ఒక 4 సబ్ స్టేషన్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నటువంటి 132 kV సబ్ స్టేషన్ ప్రారంభించమంటే, శాంక్షన్ ఇవ్వమంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పి శాంక్షన్ చేసి ఆ పనులు నడుస్తూ ఉన్నాయన్న. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని చేసినా కానీ ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్న. అది నేను ఎమ్మెల్యే కాకముందు 90 హ్యాబిటేషన్స్కు బీటీ రోడ్లు లేవన్నా. మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మీ సహకారంతో 70 గ్రామాలకు బీటీ రోడ్లు అయినాయన్నా. కేవలం ఒక 11 ఎస్టీ హ్యాబిటేషన్ తండాలకు బీటీ రోడ్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మంజూరు చేయించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఒక 8 లింక్ రోడ్లు ఇంపార్టెంట్, పంచాయతీరాజ్ ఇంపార్టెంట్ రోడ్లు శాంక్షన్ చేయించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడే మాగి దగ్గర నుండి వడ్డేపల్లి, మల్లూరు, అన్నారం ద్వారా మెయిన్ రోడ్కి వచ్చినాం. ఇది కేవలం ఒక 10 కిలోమీటర్లు ఉంది, పంచాయతీరాజ్ రోడ్ ఉంది. నాగమడుగు ప్రాజెక్టు కూడా దారిలో ఉంది కాబట్టి సింగిల్ లేన్ రోడ్ ఉంది. దీన్ని R&Bకి ట్రాన్స్ఫర్ చేసి డబల్ లేన్ రోడ్డుగా మంజూరు చేస్తే కేవలం 20 కోట్లన్నా ఎక్కువ లేదు. దయచేసి ఇది మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఒక 2 బ్రిడ్జిలు R&B బ్రిడ్జిలు ఉన్నాయన్నా, చాలా చిన్నవి. 3,80,00,000 ఒకటి, 1,40,00,000 ఒకటి, 2 బ్రిడ్జిలు R&B బ్రిడ్జిలు మంజూరు చేయించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతకు ముందు మీకు చెప్పినట్టు గ్రామ పంచాయత్ టర్మ్ పూర్తి అయిన తర్వాత పిట్లంను, బిచ్కుందాను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అదేవిధంగా చాలా పురాతనమైనటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడే దగ్గరే ఉంది పిట్లం మండలంలో. అదేవిధంగా కౌలాస్ కోట ఉంది, ఇది చాలా పురాతనమైనది. మద్నూరులో
సలాబత్పూర్ మిర్జాపూర్ ఉందన్న. మిర్జాపూర్ మందిరానికి మీ దయ వల్ల 6,70,00,000 శాంక్షన్ అయినాయి, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 2.5 కోట్లు ఆ మిర్జాపూర్ మందిరానికి మంజూరు చేయాలని ఎస్డిఎఫ్ కింద, రామలింగేశ్వర ఆలయానికి ఒక 2.5 కోట్లు మంజూరు చేయాలని, కౌలాసు రినోవేషన్ కోసం ఒక 2 కోట్లు ఎస్డిఎఫ్ ద్వారా మంజూరు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అంతేకాకుండా అన్న మద్నూర్ నిజాం సాగర్, అదేవిధంగా పెద్ద కొడపగల్ నిజాం సాగర్కు జూనియర్ కాలేజ్ లేదు, కానీ 600 మంది హై స్కూల్లో 10th క్లాసులు చదువుతా ఉన్నారు. ఆ 600 మంది అందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో అబ్జర్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి నిజాం సాగర్లో ఒకటి, పెద్ద కొడపగల్లో ఒకటి జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అంతేకాకుండా స్థానికంగా పిట్లంకు షాదీఖానాకు ఒక 50 లక్షలు, అదేవిధంగా బిచ్కుందాలో షాదీఖానాకు ఒక 50 లక్షలు, అదేవిధంగా బంజారా భవన్ పిట్లంలో ఒకటి, జుక్కల్లో ఒకటి మంజూరు చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్నా. అంతేకాకుండా లేండికి కేవలం 150 నుండి 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే లేండి మహారాష్ట్ర మీద ఆధారపడకుండా గౌరవనీయులు స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలో నిర్మిస్తున్నటువంటి చెక్ డ్యామ్ నుండి లిఫ్ట్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒక 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 22,000 ఎకరాలకు ఆయకట్టు సాగులకు వస్తుందన్న. దయచేసి ఇది కూడా మంజూరు చేయించాలని మరి మీకు విజ్ఞప్తి చేస్తూ, చివరగా మరి మొదట్లో 5 మండలాలు ఉండే అన్న జుక్కల్ నియోజకవర్గం. ముందు పెద్ద కొడపగల్ చేసినారు, ఆ తర్వాత డోంగ్లీ చేసినారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మరి మహమ్మద్ నగర్ కూడా కోరుతా ఉన్నారు. దయచేసి దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిఐజీ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రమేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి మనందరి ప్రియతమ యువ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు, ఈ ప్రపంచంలోనే పెద్దలు గంప గోవర్ధన్ గారికి, అట్లాగే జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీబీ పాటిల్ గారికి, గౌరవ శాసన సభ్యులు ఎల్లారెడ్డి సురేందర్ గారికి, నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్తా గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా దఫేదార్ రాజు గారికి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీటీసీ సభ్యులకు, ఇరిగేషన్ అధికారులకు, అట్లనే గౌరవ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారికి, ఇతర అధికారులందరికీ పేరు పేరున, మరి అట్లాగే జుక్కల్ నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికి కూడా, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి కోరిక ఒకేసారి
మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్చిన సందర్భంలో ఇవాళ జుక్కల్ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు సాగునీరు అందించే నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క శంకుస్థాపన కేటీఆర్ గారి చేతుల మీదుగా చేసుకున్నందుకు నేను జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. 470 కోట్లు 40,700 ఎకరాలు ఒకేసారి మంజూరు చేసి ఓ ప్రాజెక్టుని ఇవ్వడం అంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా చెయ్యి రాదు. ఆ ధైర్యంగా అంత గొప్పగా ఒకేసారి చేయగలిగే దమ్మున్న నాయకుడు ఎవరంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రైతుల బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి, స్వయాన రైతు కాబట్టి, రైతుకు నీళ్లు కరెంటు ఇస్తే రైతు బాగుపడతాడు అని చెప్పి ఆయన పూర్తిగా నమ్మిన వ్యక్తి కాబట్టి ఇవాళ మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చింది. ఇంకొక 15-20 ఎకరాలకు సంబంధించిన విషయం కూడా మరి మీ గౌరవ శాసనసభ్యులు షిండే గారు చెప్పిర్రు, ఈ నియోజకవర్గంలో పారుతుందని చెప్పి ఆ కొత్త ప్రపోజల్ని కూడా కేటీఆర్ గారు పరిశీలించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని జిల్లా మంత్రిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది కూడా పూర్తయితే ఈ నియోజకవర్గంలో దాదాపు 60-65 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత అపర భగీరథుడిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. జుక్కల్ నియోజకవర్గంలో మీ అందరికి కూడా చాలా లాభం జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇట్లా ఒక దిక్కుగా గ్రామీణ ప్రాంతాల్లో మన రైతులకు ఏం కావాలి, పేదలకు ఏం కావాలి, కుల వృత్తుల వారికి ఏం కావాలి, అవన్నీ కూడా తెలుసుకొని అడిగినా అడగకున్నా మరి ఇస్తూ పోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పని చేస్తూ ఉంటే మరి ఇవాళ మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తిగా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే 2014లో మన రాష్ట్రంలోని ఐటీ ఎగుమతుల విలువ 57,000 కోట్లు మాత్రమే ఉండే. ఇవాళ 8 సంవత్సరాల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతుల విలువ గౌరవ కేటీఆర్ గారి కృషి వల్ల 57,000 నుంచి 1,83,000 కోట్ల రూపాయలకు పెరిగింది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆ రోజు 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో ఉంటే ఈరోజు 8.5 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఐటీ రంగంలో వచ్చినాయి. దాదాపు 5.5 లక్షల ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెరిగినాయంటే దానికి కేటీఆర్ గారి కృషి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లనే వారు ఇండస్ట్రీస్ మంత్రిగా, పరిశ్రమల మంత్రిగా కూడా అనేక దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పుతా ఉన్నారు. ఇవాళ 8 సంవత్సరాల కాలంలోనే దాదాపు 25,000 కొత్త పరిశ్రమల్ని ఇవాళ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకువచ్చారు. 2,60,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి వల్ల జరిగింది. దానివల్ల 17.5 లక్షల కొత్త ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు, ఈ భారతదేశ బిడ్డలకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇట్లా నిరంతరంగా అనేక రాష్ట్రాలు, అనేక దేశాల మరి పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మరియు పరిశ్రమల్ని కొన్ని వేల రేట్లలో ఇవాళ పెంచుకుంటూ పోయి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కేటీఆర్ గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను మొన్న ఒకసారి టీవీలో చూస్తా ఉన్నా, ఒక పారిశ్రామికవేత్త మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టి ఆ పరిశ్రమ ప్రారంభోత్సవం రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
నేను కేటీఆర్ గారి వల్లే ఈ రాష్ట్రానికి వచ్చిన, ఇక్కడ నేను 20,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నా, ఇక్కడ వేల ఉద్యోగాలు నేను ఇస్తా ఉన్నా. దీనికి కారణం ఎవరంటే కేటీఆర్ గారు మాత్రమే. ఒకవేళ కేటీఆర్ గారి రెజ్యూమే అంటే ఆయన అప్లికేషన్ ఒకవేళ నాకు అందుబాటులో ఉంటే నా కంపెనీలో కేటీఆర్ గారిని ఉద్యోగంలో పెట్టుకునేవాడిని అని చెప్పన్న మాట ఇవాళ ఒక అంతర్జాతీయ పారిశ్రామికవేత్త అన్నాడంటే కేటీఆర్ గారి నైపుణ్యత ఏంటిదో ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. అంటే కేటీఆర్ గారు లాంటి వ్యక్తి నాతో కలిసి పనిచేస్తే నా పరిశ్రమ ఇంకా పెరుగుతుంది. మొత్తం ఆ కృషి, ఆ మొత్తం ఆయన కష్టం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పెడతా ఉన్నాడన్న మాట ఒక పారిశ్రామికవేత్త ఇవాళ మనకు అనడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇట్లా మొన్ననే మీరు చూసినారు, ఫాక్స్కాన్ అనే ఒక సంస్థ వచ్చింది మన రాష్ట్రానికి. ఆయన చెప్పినాడు, ఆయన ఫాక్స్కాన్ అనే సంస్థ చైర్మన్ యుంగ్లీ అని చెప్పి ఆయన మాట అన్నాడు. నేను 2015వ సంవత్సరం నుంచి కేటీఆర్ గారు నాతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. గత 8 సంవత్సరాలుగా ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నన్ను తెలంగాణ రాష్ట్రంలో నా కంపెనీని పెట్టుమంటున్నాడు. 8 సంవత్సరాలు అల్లు పెరగకుండా, పట్టు విడగకుండా నన్ను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టే నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నా కంపెనీని పెడతా ఉన్నాను. ఈ కంపెనీ వల్ల 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి వస్తాయా అని చెప్పిన మాట ఇవాళ ఆ ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ కూడా అన్నాడు. ఇట్లా ఎన్నో ఉదాహరణలు. నేను మొన్న ఢిల్లీ నుంచి వస్తా ఉన్నా, ఎయిర్పోర్ట్లో నా పక్కకు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఉన్నతాధికారి కూర్చొని ఉన్నాడు. నన్ను గుర్తుపట్టి, సార్ నమస్కారం, మీరు మంత్రి ప్రశాంత్ రెడ్డి కదా, నేను ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో సో ఆఫీసర్ నేను చెప్తూ ఆయన ఫస్ట్ అన్న మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చాలా అదృష్టవంతులండి మీరు అన్నాడు. ఎందుకండి అన్న నేను, కేటీఆర్ లాంటి ఒక గొప్ప మంత్రి మీకు దొరికిండండి. కేటీఆర్ లాంటి మంత్రి దొరకడం వల్ల మీ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, మీరు చాలా అదృష్టవంతులండి అన్నాడు. ఇటువంటి మాటలు వింటున్నప్పుడు మా గుండె ఉప్పొంగిపోతుంది. మాకు ఇటువంటి మంత్రి ఉన్నాడు, ఇటువంటి వ్యక్తి మన టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అంటే ఓ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, సహచర మంత్రిగా మా గుండె ఉప్పొంగిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అట్లా ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం, మన కోసం నిరంతరం కష్టపడతా ఉన్నారు. తప్పకుండా మనం వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ యొక్క అవినీతిని, నరేంద్ర మోడీ యొక్క నియంత్రిత పాలనని ప్రశ్నించడం వల్లనే, కేటీఆర్ గారు అడుగుతున్నందువల్లనే ఇవాళ కేసీఆర్ గారి బిడ్డని ఇవాళ కవితమ్మని ఇవాళ వేధిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా కవితమ్మకు నేను మాట ఇస్తా ఉన్నా. ఉమ్మడి నిజామాబాద్ ప్రజలందరం కూడా కవితమ్మ నీతో మేము ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి, భయపడద్దు, తప్పకుండా పోరాడుదాం. నరేంద్ర మోడీ అంతం చూసేదానిక మనం ఎక్కడ కూడా విశ్రమించే పరిస్థితి లేదు. మీకు మేము అండగా ఉంటాం, మీ ధైర్యంగా ఉండండి అని చెప్పి మీ అందరి పక్షాన మీరందరూ చప్పట్లతో ఒకసారి మీరు దీనికి నాకు సపోర్ట్ చేస్తే కవితమ్మ గారికి అండగా ఉందాము అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలన్నా. జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ స్పీకర్ గారు మాట్లాడే ముందు ఇంకో 2 అంశాలు అన్న దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు, మద్నూరులో 1, పిట్లంలో 1 డిగ్రీ కాలేజు. అది ఒక్కసారి మరోసారి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసి మంజూరు చేయాలని, అదేవిధంగా డోంగ్లీ కూడా కొత్త మండలం అయింది, ఆ డోంగ్లీకి కూడా ఒక జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ ఒకసారి గట్టిగా చప్పట్లతో కేటీఆర్ అన్న గారికి, రామన్న గారికి గట్టిగా చప్పట్లు. తను మాట్లాడతాడు, జుక్కల ప్రయోజనాలు చేకూర్చే అమూల్యమైన సందేశం ఇస్తాడు. గట్టిగా ఈలలు. జై తెలంగాణ. వినబడతలేదు సరిగా. జై తెలంగాణ. చెయ్యున్న ప్రతి ఒక్కరు చేయి లేపాల. జై తెలంగాణ. చెయ్యి అంటే మొండి చేయి కాదు, పిడికిలి మొండి చేయి చాలా డేంజరు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హనుమంత్ షిండే గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు, పెద్దలు,
మీ అందరి అదేవిధంగా రాష్ట్రంలో మాలాంటి ఎంతో మంది నాయకులకి, ఎంతో మంది ప్రజా జీవితంలో ఉండే ప్రజా ప్రతినిధులకు స్ఫూర్తి, మాలాంటి ఎంతో మందికి ఆదర్శమైన గౌరవ పెద్దలు, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, మీ అందరికీ ఆప్తులు పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు, మీ అందరినీ కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, 2 జిల్లాలలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే వాలిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర R&B మినిస్టర్ గారు అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ స్థానిక ఎంపీ గారు సోదరులు బిబి పాటిల్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సహచరులు మిత్రులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు జాజుల సురేందర్ గారు, గౌరవనీయులు కామారెడ్డి ఎమ్మెల్యే గారు, రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ విప్ పెద్దలు అన్న గంపా గోవర్ధన్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు నిజామాబాద్ శాసనసభ్యులు బిగాల గణేష్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు జుక్కల్ బిడ్డ అన్న డి రాజేశ్వరరావు గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి దఫేదార్ శోభా రాజు గారు, రాజు పేరు కూడా చెప్పిన, ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు, గౌరవనీయులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు ముజీబ్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులు పెద్దలు, మరి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు, జెడ్పీటీసీలకు, గౌరవనీయులైన వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులకు, సింగిల్ విండోల అధ్యక్షులకు, గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వేదిక పైన ఆసీనులైన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, ఎవరెవరి పేరైతే నేను చెప్పలేదో వాళ్ళందరూ కూడా మనసులో మాత్రమే తిట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులు, మా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు పిట్లంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మా జుక్కల్ నియోజకవర్గ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే షిండే గారు, హనుమంత్ షిండే గారు మొహం మీద ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఎక్కడ కనబడ్డా ఒక చిరునవ్వుతో, నవ్వు ముఖంతో ఉండే మంచి నాయకుడు. ఆయన ఈరోజు నాకు ఒకటే మాట చెప్పినాడు, అన్నా నేను ఒకనాడు ఇరిగేషన్ శాఖలో, సాగునీటి శాఖలో ఇంజనీర్గా పనిచేసేటోన్ని, ఆనాడు ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్నా, ఒక ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, మా నియోజకవర్గ ప్రాంతంలోని, మా నియోజకవర్గంలోని రైతుల కష్టాలు చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తుండే అన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజాం సాగర్ కింద వచ్చే కమాండ్ ఏరియా తప్ప దగ్గర 60-70 వేల ఎకరాలకు వేరే నీటి సోర్సు లేదు. ఈ ప్రాంతంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఈరోజు మనం శంకుస్థాపన చేస్తా ఉన్నామో, నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, ఈ ఒక్క ప్రాజెక్టు వల్ల 40 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది. 40 వేల ఎకరాలకు 478 కోట్ల రూపాయలతో అదే నిజాం సాగర్ కిందికి ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని మొత్తం మరి వివిధ మండలాలు, పిట్లాం కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, మిగతా గ్రామాలు ఇక్కడ 40 వేల ఎకరాలకు నీళ్ళించుకునే ఒక అద్భుతమైన కార్యక్రమానికి, దశాబ్దాల కలకి, ఈ ప్రాంతంలో ఉండే రైతుల చిరకాల వాంఛకి మరి ఇవాళ నెరవేరింది అంటే దానికి కారణం మీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ హైదరాబాద్లో అప్పుడప్పుడే వస్తాడు. హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రం ఒకటే పని ఆయనకు, ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా అన్నా నా కోసం గిది కావాలని అడగడు. నాకు వ్యక్తిగతంగా అన్నా ఈ పని కావాలి, ఆ పని కావాలి, ఈ ట్రాన్స్ఫరు, ఆ ట్రాన్స్ఫరు, ఆ పోస్టింగు, ఈ పోస్టింగు ఎన్నడు అడగడు. ఇప్పుడు అడిగినట్టే, ఇప్పుడు లెక్క చదివిండు కదా, అన్నా నాకు కొన్ని రోడ్లు కావాలి, కొన్ని బ్రిడ్జిలు కావాలి, ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ మిగిలింది గదొకటి కావాలి, ఇంకా
కొన్ని పరిశ్రమలు కావాలి, 2 మున్సిపాలిటీలు కావాలి, బిచ్చుకుందా పిట్లమని అడిగిండు తప్ప ఎన్నడూ కూడా వేరేది అడగడు. నిజంగా మీ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు, జుక్కల్ నియోజకవర్గ ప్రజలు. ఇంత మంచి శాసనసభ్యుడు మీకుండడం మీ అదృష్టం అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకునే బాధ్యత కూడా మీదే. బ్రహ్మాండమైన మెజారిటీతో ఇంత బ్రహ్మాండంగా ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎన్నో పనులు చేసుకున్నాం. గడిచిన 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు, బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఒక్కసారి మీకు ఐడియా కోసం మాత్రం నేను చెప్తా ఉన్నా, ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి సంవత్సరానికి రైతు బంధు రూపంలో 480 కోట్ల రూపాయలు ఒక్క జుక్కల్కే వస్తా ఉన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి రూపంలో ఇప్పటికి జుక్కల్ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు రైతు బంధు ఇప్పుడే మా అన్న చెప్తా ఉన్నాడు 86,706 మంది రైతులకు రైతు బంధులు ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో. ఎండాకాలం మన వానాకాలం వచ్చిందంటే మీ ఫోను టింగు 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 అనుకుంటా రైతు బంధు మీ అకౌంట్లో పడుతుంటే సందేశాలు వస్తూ ఉన్నాయి. జుక్కల్లో ఒక సంవత్సరం ఒక్క పంటకి 480 కోట్లు, 86,000 రైతన్నలకి. మొత్తం రాష్ట్రం మొత్తంలో తెలంగాణ మొత్తంలో ఇప్పటి వరకు 65 లక్షల రైతు కుటుంబాలకి 65,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయా లేవా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి వినబడే విధంగా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఎంతో దూరం లేదు మీకు మహారాష్ట్ర, పక్కనే 30-40 కిలోమీటర్ల అవతల మహారాష్ట్ర ఉన్నది. ఒక దిక్కు నాందేడ్ జిల్లా, ఇంకో దిక్కు పక్కనే కర్ణాటక బీదర్ జిల్లా కూడా మీకు ఎక్కువ దూరం ఏం లేదు. మీ అందరికి చుట్టాలు ఉంటారు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉంటారా లేరా? కర్ణాటకలో మహారాష్ట్రలో జుక్కల్లో ఉండే మా అన్నలకు తమ్ముళ్లకు మీకు తెలుగు మాట్లాడొస్తుంది, మా షిండే అన్న లెక్క మీకు కన్నడ మాట్లాడొస్తుంది, మరాఠీ మాట్లాడొస్తుంది, హిందీ కూడా మాట్లాడొస్తుంది మీకు. నాకు మరాఠీ రాదు, మళ్ళా మరాఠీ ఏత్నాయి నాకు రాదు, కానీ షిండే అన్నకు వచ్చు, మీ అందరికి కూడా వచ్చు. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా, 30 కిలోమీటర్ల అవతల ఉన్న మహారాష్ట్రలో కానీ 50 కిలోమీటర్ల అవతల ఉన్న కర్ణాటకలో కానీ, ఇటు బీదర్లో కానీ అటు నాందేడ్లో కానీ మీ జుక్కల్లో అమలవుతున్న కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు కడుపు నిండా కరెంటు ఇక్కడ వచ్చినట్టు అక్కడ వస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు ఇక్కడ ఇప్పుడే నేను చెప్పిన జుక్కల్లో 480 కోట్లు ఒక పంటకి మీకు వస్తా ఉన్నాయి రైతు బంధు. పక్కన మహారాష్ట్రలో వస్తున్నదా కర్ణాటకలో వస్తున్నదా ఆలోచన చేయండి. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో మతంతో సంబంధం లేదు. హిందూ అయితే కళ్యాణ లక్ష్మి, ముస్లిం అయితే షాదీ ముబారక్ పేరు మీద ఈరోజు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు మీ జుక్కల్లో వచ్చినట్టు పక్కన బీదర్లో నాందేడ్లో వస్తున్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఆడబిడ్డ గతంలో సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడుతుండే, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసిన సినిమాలలో. కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు ఆడపిల్ల పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు ఇస్తాడు, కేసీఆర్ కిట్ ఇస్తాడు అనే మాట పక్కన మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవి మాత్రమే కాదు, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి బ్రహ్మాండంగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మీ జుక్కల్ నియోజకవర్గంలో 35,750 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇదివరకు 200 పెన్షన్ ఉంటే ఇప్పుడు 2,000 పెన్షన్ అయింది. ఇదివరకు దివ్యాంగులకి 500 రూపాయల పెన్షన్ ఉంటే ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ అయింది. ఉన్నదా పక్కన కర్ణాటకలో, ఉన్నదా పక్కన బీదర్లో, నాందేడ్లో 3,000 పెన్షన్లు, 2,000 పెన్షన్లు ఉన్నాయా? పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయా ఆలోచన చేయండి. ఎంతో దూరం కాదు, మీకు అక్కడ చుట్టాలుంటారు, దోస్తులుంటారు, మీ తెలిసిన వాళ్ళు ఉంటారు, అడగండి వాళ్ళను. అన్నా మా దగ్గర కరెంట్ వస్తున్నది, అన్నా మా దగ్గర నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 40,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి, మిషన్ కాకతీయలో అన్నారం చెరువును
బ్రహ్మాండంగా బాగా చేసుకున్నాం. అదే పద్ధతిలో వందలాది చెరువులు బాగా చేసుకున్నాం. కడుపు నిండా పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఆడబిడ్డ పురిటికి పోతే కేసీఆర్ కిట్టు, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, అదే చిన్న పాప అంగన్వాడికి పోతే ఆరోగ్య లక్ష్మి, కొద్దిగా పెద్దగా అయితే 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు. ఇట్లాంటి స్కీములు మీ దగ్గర ఉన్నాయా అన్నా? ఇట్లాంటి కార్యక్రమాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి పక్కన ఉండే కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉండే మీ దోస్తులు, మీ చుట్టాలను అడగండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత బ్రహ్మాండమైన పని జరుగుతున్నది తెలంగాణలో అన్న మాట అప్పుడు అర్థమవుతుంది మనకు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటి కోసమే జరిగింది తెలంగాణ ఉద్యమం. మీకు తెలుసు, నీళ్ల కోసం జరిగిన పోరాటం ఫలించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎండిపోయిన నిజాం సాగర్ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి జీవం పోసుకున్నది. ఈ ప్రాంతం జుక్కలు కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో నిజాం సాగర్ ద్వారా, నిజాం సాగర్ నీళ్ల నుంచి వచ్చే ఈ నాగమడుగు లాంటి ప్రాజెక్టుల ద్వారా బ్రహ్మాండంగా శాశ్వతంగా 2 పంటలకు నీళ్ళిచ్చే స్థాయికి చేరుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని చెప్పి ఎక్కడో గోదావరి కాళేశ్వరం దగ్గర 82 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఉండే అక్కడి నుంచి తీసుకొని లిఫ్ట్ చేసి 618 మీటర్లకు తీసుకుపోయి ఆడికెళ్ళి మల్లన్న సాగర్ ద్వారా నిజాం సాగర్కు నీళ్ళిచ్చి, ఆ నిజాం సాగర్ నీళ్లను మళ్ళీ మీ నాగమడుగు ద్వారా మీ పిట్లంలో నిజాం సాగర్లో నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్ దా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ మాంజీరా, ఎక్కడ పిట్లం, ఎక్కడ కాళేశ్వరం? ఆ నీళ్లు ఈరోజు ఒక నదిని మలిపి ఈ ప్రాంత రైతన్నల చిరకాల వాంఛ నెరవేర్చింది కేసీఆర్ కాదా? ఆలోచన చేయండి. ఒకనాడు జుక్కల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటుకు ఎంత గోస ఉండెనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన అన్నారంలోనో, మన నిజాం సాగర్లోనో, మన చుట్టమో, మన ఇంట్లో పెద్ద మనిషో ఎవరో చచ్చిపోతే కరెంటోళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి. ఆనాడు కరెంటోళ్ళకు ఫోన్ చేసి, ఇంజనీర్లకు ఫోన్ చేసి బతిమలాడుకునేది. అన్నా జర అర్ధగంట సేపు కరెంట్ ఇయ్యన్నా, మా వాళ్ళు చచ్చిపోయినరు, బాయికాడికి పోవాలి, స్నానం చేయాలి, ఒక 20 నిమిషాలు కరెంట్ ఇరా అన్నా అని బతిమలాడుకున్న రోజులు వాస్తవమా కాదా ఒక్కసారి మీరు గుండె మీద చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కరెంటు ఉంటే వార్త, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో 1 నిమిషం కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒక్కసారి మీ చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్ని మార్పులు వచ్చినాయి. మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి బిందెలు, కుండలు పట్టుకొని తీసుకొని పోయే అవసరం లేకుండా ఇంటింటికి నల్లా పెట్టి గోదావరి నీళ్లను, కృష్ణ నీళ్లను మీ ఇంటి ముందుకు తెచ్చి ఆ ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ గారి ద్వారా మీకు అందుతున్న సేవలు వాస్తవమా కాదా మీ చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు సమస్య పరిష్కారం అయ్యింది, తాగునీరు సమస్య పరిష్కారం అయ్యింది, సాగునీటి సమస్య ఇప్పుడు నాగమడుగు ద్వారా మరొక 40,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. నిజాం సాగర్ స్థిరీకరించబడ్డది, బ్రహ్మాండంగా నిధులు వస్తున్నాయి. కాబట్టే 92 గ్రామాలకు రోడ్లు లేకపోతే తెలంగాణ వచ్చే నాటికి మీ జుక్కల్లో ఇప్పుడే అన్న చెప్పిండు 72 అయిపోయినాయి అన్నా, ఇంకొక 20 మిగిలినాయి, వాటికి కూడా ఇవ్వమని కోరినాడు. తప్పకుండా మంజూరు చేయించి ఇచ్చే బాధ్యత నాది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు కోరిన కోరికలు అన్ని చిన్న చిన్న కోరికలే, మంచి వ్యక్తి కాబట్టి పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలే. మీ ఎమ్మెల్యే సాబ్ మంచోడు. ఆయన ఏమన్నాడు అన్నా, కొన్ని తాండాలకు ఒక 11 తాండాలు ఉన్నాయి, వాటికి నిధులు ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి అని అడిగినారు. అందులో జుక్కల్ మండలం ఉంది, భవానీ తాండా, పెద్ద ఎడిగి తాండా ఉంది, అదేవిధంగా బేగంపూర్ తాండా, కూబియా తాండా, మన్సూరాం తాండా, కోరన్పల్లి తాండా, పరేడుపల్లి తాండా, మల్లూరు తాండా, అన్నారం తాండా, బాడియానాయక్ తాండా, దుబ్బ తాండా, వీటన్నింటికి కూడా తప్పకుండా డబ్బులిచ్చి మీకు ఈ రోడ్లు వేయించే బాధ్యత నాది. ఈ విషయంలో అనుమానం వద్దు. మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేయాలని గిరిజన సోదరులు దశాబ్దాల పాటు పోరాటం చేసిన గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న ఇతర ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి తప్ప ఎన్నడూ పని చేయలేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో 3,400 గిరిజన తాండాలను, గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేసి 3,400 మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా అవకాశం ఇచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాదా? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు కొన్ని రోడ్లు అడిగినారు. జుక్కల్ పీడబ్ల్యూడీ రోడ్ నుంచి లడేగాం రోడ్డు, చిన్న కొడకల్ నుంచి
కిష్టాపూర్ మీదికెళ్ళి రామేశ్వర్ గుట్టబోయే రోడ్డు, మరెపల్లి నుంచి డోంగ్లీ రోడ్డు, మోగా నుంచి మద్దునూరు, గాలిపూర్ నుంచి కోమలంచ, ఆరేడు జెడ్పీ రోడ్ నుంచి నిజాం సాగర్ 20 గేట్ల దాకా, శక్కర ఇది ఏమిటిదే, ఇది శక్కరనా? శక్కర్గా మీరందరూ చాలా తీయటి మనుషులు కాబట్టి శక్కర్గా అని పేరు పెట్టుకున్నారు ఇక్కడ. తర్వాత ఫత్లాపూర్ నుంచి బిచ్చుకుంద దాకా రోడ్లు అడిగినారు, తప్పకుండా మంజూరు చేయించి తొందరలోనే ఆర్డర్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అడిగినారు, బిచ్చుకుందను పిట్లంను మున్సిపాలిటీ చేయాలన్నారు. చేద్దామా? కావాలంటే వాళ్ళు గట్టిగా సప్పట్లు కొడితే అయితే, లేకపోతే మీ ఇష్టం. చేసుకుందాం, తప్పకుండా చేసుకుందాం. పక్కన బాన్స్వాడ నేనే స్పీకర్ గారికి నేనే ప్రతిపాదించి, అంకుల్ ఇది మీరు చేసుకోండి బాగుంటుందని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తే స్పీకర్ గారు తప్పకుండా చేద్దామన్నారు. బాన్స్వాడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యింది. ఇవాళ మిగతా వాళ్ళు ఈర్ష్యపడే స్థాయిలో బాన్స్వాడను స్పీకర్ గారు అభివృద్ధి చేస్తున్నారు. రేపు బిచ్చుకుందను పిట్లంను కూడా అంతకంటే బ్రహ్మాండంగా బాన్స్వాడతో పోటీ పడేటట్టు స్పీకర్ గారు కూడా వచ్చి అరే బాగా చేసినవా షిండే గారు అని చెప్పి అభినందించేటట్టు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా ప్రశాంత్ రెడ్డి అన్నతో విజ్ఞప్తి మీరు చెప్పలే, మరి మీరు వేరే విషయాలు చెప్పినారు కానీ ఇక నాకు 2 విడిచిపెట్టినట్టున్నారు. మీ డిపార్ట్మెంట్లో షిండే గారు అడుగుతా ఉన్నారు, జుక్కల్ నుంచి మద్దునూరు రోడ్డు మీద ఒక బ్రిడ్జు 3,80,00,000, ఇంకొకటి 1,40,00,000తో మరి శాంతాపూర్ దాద్గి దగ్గర, ఈ 2 కూడా దయచేసి వెంటనే మంజూరు చేస్తారని చెప్పి కూడా ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. గట్టిగా సప్పట్లు ప్రశాంత్ రెడ్డి అన్నకు థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పినారు, జూనియర్ కాలేజీలు ఇతరత్ర. నేను మళ్ళా చెప్తున్నా మీకు, ఎమ్మెల్యే మంచిగుంటే మీ పట్ల కడుపులో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఆయననే అన్ని అడుగుతాడు, ఆయననే పనులు చేయించుకొస్తాడు. మీరు చేయవలసిందల్లా ఒకటే, 72,000 ఓట్ల మెజారిటీతో హనుమంతు షిండే గారిని తిరిగి శాసనసభకు ఈ సంవత్సరం పంపండి. పంపినట్టయితే ఇంతకంటే బ్రహ్మాండంగా, ఇంతకంటే గొప్పగా మీ నియోజకవర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఆయన మేమందరం కలిపి తీసుకుంటాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా గంటన్నర సేపు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ఊరికి ఏం చేసినాం, పల్లె ప్రగతిలో ఎట్లా ఊరూరికి నర్సరీ కట్టినాం, ఎట్లా ఊరూరికి పల్లె ప్రకృతి వనం కట్టుకుంటున్నాం, ఎట్లా డంప్ యార్డు, వైకుంఠ ధామం, ఎట్లా ఇంటింటికి ఒక నల్ల రైతు వేదికలు, ఎట్లా ఊరూరికి చెట్లు, ఇవన్నీ కూడా చెప్పగలుగుతాం. మేము ఊరూరికి చెప్పగలుగుతాం ఏం చేసినామంటే. ఎక్కడ ఏం జరిగింది అంటే రైతులకు ఏం చేసినామో చెప్పమంటే చెప్తాం. మా గొల్ల కురుమ సోదరులకు ఏం చేసినామంటే 12,000 కోట్ల రూపాయలతో గొర్రెల కురుమ సోదరుల కోసం, యాదవ సోదరుల కోసం బ్రహ్మాండంగా గొర్రెలిచ్చి అద్భుతంగా వాళ్ళని కాపాడుకున్నాం. అదేవిధంగా ఒక్క నిజాం సాగర్ మండలం మొత్తం, నిజాం సాగర్ మండలంలో ఉండే 1,300 దళిత కుటుంబాలకు ఇంటింటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు పథకం ద్వారా వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది గిరిజనుల కేసీఆర్ ప్రభుత్వం కాదా? గౌడన్నలకు చెట్ల పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? గౌడన్నలకు ఈరోజు ఒక చెట్ల పన్ను రద్దు చేయడమే కాదు, వాళ్ళ ఎక్స్గ్రేషియా పెంచినా, నీరా పాలసీ తీసుకొచ్చినా ఇవన్నీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మా గంగపుత్రులకు, ముదిరాజ్ సోదరుల కోసం ఊరూరా చెరువుల్లో చేప పిల్లలు పెంచి రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలోనే మత్స్య సంపద విషయంలో, చేపల సంపద విషయంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలిపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ముదిరాజులకు, గంగపుత్రులకు 1,000 కోట్ల రూపాయలతో లూనాలిచ్చి, మెకనైజ్డ్ మోటార్ బోట్లు ఇచ్చి, వలలిచ్చి వారి సంపద పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? పద్మశాలి సోదరుల కోసం, నేత కార్మికుల కోసం నేతన్నకు బీమా, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇట్లా చెబుతూ పోతే ఏ కులమైనా కానీ, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరే కావచ్చు, అందరికీ న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొక వైపు చదువుకునే మా విద్యార్థుల కోసం, చిన్న పిల్లల కోసం భారతదేశంలో ఎక్కడా లేదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క అబ్బాయి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు కావలసిన బూట్లు, పుస్తకాలు, బట్టలు, భోజనం, దుప్పట్లు
అన్ని ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన విద్యా బుద్ధులు నేర్పిస్తున్నది ప్రభుత్వం కాదా? ఆ గురుకుల పాఠశాలలకు వెళ్ళి వచ్చిన విద్యార్థులు ఈరోజు ఐఐటిలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్న మాట వాస్తవం కాదా? ఆ ఇంజనీరింగ్ కాలేజీకి పోతే కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తున్న మాట వాస్తవం కాదా? ఇంకా నేను చదువుకుంటా, ఇక్కడ తెలంగాణలో చదువుడు కాదు, విదేశాలకు పోయి చదువుకుంటా అంటే ఇప్పటి వరకే 7,000 మంది విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ కింద బ్రహ్మాండంగా 7,000 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఏ వర్గానికి తక్కువ చేసిండు కేసీఆర్? ఎవరికి తక్కువ చేసిండు కేసీఆర్ గారు? ఎవరికైనా నష్టం చేసినామా? మరి ఇవాళ ఏం జరుగుతుంది ఈ దేశంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవైపేమో కాంగ్రెస్ వాళ్ళు ఇదే కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుగుతున్నాడు, ఏదో జరిగిపోయింది తెలంగాణకు అన్యాయం అని చెప్పి గొంతు చించుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇంటికి పోయినాక గ్రామంలో చర్చ పెట్టమని కూడా అడుగుతా ఉన్నా. 55 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఏమడుగుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటున్నాడు. ఒక్క ఛాన్సా? 10 ఛాన్సులు ఇచ్చిండ్రు మీరు. 10 × 5 50 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు వాళ్ళకు. 50 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు కరెంటు చక్కగా ఇయ్య చాతగానోడు, నీళ్లు చక్కగా ఇయ్య చాతగానోడు, పిల్లలకు విద్యను అందించే చాతగానోడు, కుల వృత్తులను ప్రోత్సహించేయాలన్న తెలివిలేనోడు ఇవాళ మళ్ళొచ్చి ఒక ఛాన్స్ అంటే మనం పిచ్చోళ్ళమా వాళ్ళు పిచ్చోళ్ళ? ఆలోచన చేయండి. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళ కథ. వెనుకటికి మన పిట్లమ్మసంటి ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు రాలేదు. వాడికి చిన్నప్పటి నుంచే లంగ దోస్తాన్లు, దొంగ సోపతులన్నీ మోపైనాయి చిన్నప్పటి నుంచే. అట్లే పెరిగి 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 రోజు మందు కొట్టుకుంటా, జర్దా బుక్కుకుంటా, గుట్కా తినుకుంటా, చదువు రాక లంగ సోపతులతో ఆగమైపోయి అట్లే పెరిగి పెద్దోడయిండు. 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఆయనతో ఒక రోజు బాగా తాగి, ఇంకా తాగాలనిపించింది, తాగినాక సరిపోలే. వాళ్ళ ఇంట్లో పోయి ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టేవేయండి, జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి ఆయనతో గట్టిగా పట్టుకొని జవడమికెళ్ళి ఒకటి చంపింది. ఎంత పని చేస్తీవిరా నాయన, ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా నువ్వు అని చెప్పి ఒకటి చంపింది. వాడు తాగి ఉన్నాడు, హోస్టల్ లేడు. పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మని కొట్టిండు. స్పాట్లో చచ్చిపోయింది. నాయన ఊరికొచ్చిండు, తండ్రి ఊరికొచ్చిండు. అయ్యో ఎంత పని చేస్తీవిరా దరిద్రుడా అని తండ్రి ఊరికొచ్చిండు. ఊరికొచ్చి తండ్రి కూడా గట్టిగా పట్టుకుని గుద్దిండు ఒకటి. తండ్రిని కూడా ఆయనతో అదే రోకల్ బండతో కొట్టిండు. ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరిగా చంపేస్తే ఊకోరు కదా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కాబట్టి జడ్జి గారి దగ్గర తీసుకుపోయారు. ఆ జడ్జి గారు మన పోచారం సాబ్ లెక్క చాలా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆయన ముంగడ పెట్టింది పోరని. పెడితే ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళి మీదకి, అరే నేను నాకు చాలా పెద్ద జీవితము, నాకు సుమారు 60-65 ఏళ్ళు ఉంటాయి, నేను చాలామంది గలీజ్ గాళ్ళని చూసినా, చాలామంది లత్కోర్ గాళ్ళని కూడా చూసినా, 3rd క్లాస్ గాళ్ళని చూసినా, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా, కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా నేను. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా నువ్వే చెప్పు, నాకైతే సమజ్ అయితే లేదన్నాడు. అంటే వాడేం చేసిండు ఎరికేనా? అప్పటిదాకా రుబాబుగా నిలుచున్నోడు, రొమ్ము విరిచి నిలుచున్నోడు ఎక్దం 2 చేతులు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు వాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సాగు కొట్టింది ఎవడు? వీడు కాదా మనను? నిన్న మొన్నటిదాకా ఎవడుండే? రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకుముందు పీసయ్య, ఎవడో ఉండే. వాళ్ళు ఉన్నప్పుడేమో పీకిందేం లేదు. కరెంట్ ఇయ్యే శాత కాదు, తాగునీళ్ళు ఇయ్యే శాత కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే శాత కాదు, పెన్షన్ 200 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చింది లేదు. ఇవాళ వచ్చేట ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి. ఇదివరకు ఇయ్యలేదా నీకు 10 ఛాన్సులు? అప్పుడు ఏం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దోమినవా? ఏం చేసినావు అప్పుడు? ఎందుకు ఇయ్యాలి నీకు ఛాన్సులు? ఈడ కూడా ఒక ఆయన ఉన్నాడు, గంగారామో బొంగారామో, పట్టించుకోకుండ్రి. ఇసంటోళ్ళను పట్టించుకునే అక్కరలేదు. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే హనుమంత్ షిండే రూపంలో మీకున్నాడు. 75,000 మెజారిటీతో గెలిపించి పంపండి. అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏమి చేయ శాతగానోడు ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా, ఆగమైదామా? ఎవడు పడితే వాడు మాట్లాడితే అడగస్తలేదా మనకు? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేదు సోయి నీకు? నువ్వు ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు రైతు బీమా ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యలే?
నువ్వు ఉన్నప్పుడు తాగునీళ్ళు ఎందుకు ఇయ్యలే, ఊరూరికి వైకుంఠ ధామం ఎందుకు కట్టలే, ఊరూరికి చెట్లు ఎందుకు పెట్టలే, మమ్మ ఆ పిల్లల కోసం పాఠశాలలు ఎందుకు పెట్టలే అడగస్తలేదా మనకు? ఒక దిక్కేమో వీళ్ళు, ఇక ఇంకొక దిక్కేమో ఢిల్లీ వాళ్ళు మోపోయినరు గాయి గత్తర కేసులు. ఏమేమి డైలాగులు కొట్టిరు వాళ్ళు యాదుకున్నదా మీకు? నిన్నగాక మొన్న మన తెలుగు సినిమాకు ఆస్కర్ అవార్డు వచ్చింది, చూసిరా మీరు? చూసిరా? ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు నాటు నాటు అనే పాటకు బ్రహ్మాండమైన అవార్డు వచ్చింది, ఆస్కర్ అవార్డు. కానీ మన పాటకు అవార్డు వచ్చింది, కానీ మన దేశంలో అద్భుతమైన మహానటుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మహానటుడిని కూడా పంపితే మనకు ఆస్కర్ అవార్డు నటనకు కూడా వస్తుండే. ఎవలా మహానటుడు యాదుకున్నాడా మీకు? ఎవరు పక్కానా? ఏమన్నాడు 2014లో? भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా? పడ్డాయా 15 లాఖ? ఏమనుకన్నా పడ్డాయా? ఏడవైనాయి మన 15 లాఖ అంతా? ఎవరి దగ్గర పోయినాయి? ఎవరి ఖాతాలో పడ్డాయి? వినబడతలేదు. ఎవరి ఖాతాలో పడ్డాయి? పక్కన మహారాష్ట్రకి వినబడాలి. దేశం మొత్తం సంపద దోసి వాళ్ళ దోస్తు ఖాతాలో వేసి మళ్ళా వాని దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకొని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద పడి వాటిని చీల్చాలి, వాటిని కొనాలి, ఎమ్మెల్యేలను కొనాలి, దేశం నాగం చేయాలి, ఇక్కడికి వచ్చి అద్భుతమైన నటన ప్రదర్శించాలి. మహానటుడు నేను ఉత్తగానే అనలే. ఏమన్నాడు అన్నాడు 2014లో? मैं पूरे हिंदुस्तान के हमारे किसान भाइयों से कहता हूं, आपका आमदनी डबल करेंगे అన్నాడు. రైతుల ఆదాయం డబల్ అన్నాడు మోడీ. అయినా ఆ డబల్ ఏముందని ఇక్కడ గుజరాత్లో నిన్నగాక మొన్న ఒక రైతు ఉల్లిగడ్డలు అమ్ముకునేందుకు ఆయన మార్కెట్కి పోతే ₹2 చెక్ వచ్చింది ఆయనకు, ₹2. డబల్ డబల్ అంటే ఇదివరకు రూపాయి వస్తుండేమో, ఇప్పుడు 2 అయిందేమో, మనకు ఎరకలేదు మరి. అంటే డబల్ చేస్తా అని నరికిండు మహానటుడు ఆయన. ఏమన్నాడు పిల్లలతోని? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. ఇచ్చిండా 2 కోట్ల ఉద్యోగాలు? మోడీ గారు మొన్న వేయండి ఒక టీవీ స్టూడియో పోతే, ఆ టీవీ స్టూడియోలో పాపం విలేకరికి తెలియదు, మా తమ్ముళ్ళు విలేకరులు ఇక్కడ ఉన్నారు, పాపం అమాయకులు విలేకరులు, వాళ్ళు అడిగినాడు మోడీ గారిని, ఈయన మహానటుడు అని వాళ్ళకి ఎరకలేదు. హౌ మోడీ సాబ్ आप बोले ना 2 करोड़ रोजगार बोले, क्या हुआ అన్నాడు. అంటే మోడీ గారు ఏమన్నాడు ఎరికేనా? मैं अभी आपके टीवी स्टूडियो पे आ रहा था, बाहर मैंने देखा एक पकौड़ी बंडी वाला दिखा मेरे को, वो पकौड़ी तैल रहा है, फिर पकौड़ी बनाना भी तो रोजगार है. అంటే పకోడీలు వేసేటోడు, ఇడ్లీ బండోడు, బఠానీలు అమ్మేటోడు, మళ్ళీ బజ్జీలు వేసేటోడు, మిర్చి బజ్జీలు వేసేటోడు, అవన్నీ ఉద్యోగాలట, మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలట. అందుకే అంటున్నా నేను మహానటుడని. बात करोड़ों में करते हैं मोदी साहब, काम पकोड़ों में करते हैं. बात करोड़ों में, काम पकोड़ों में. ఇంకా ఎన్ని కథలు చెప్పిండు? నల్లధనం తెస్తా అన్నాడు. ఇప్పుడు ఏదైనా నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు, తప్పించుక తిరుగుతున్నాడు. ఏమేం చెప్తారు ఇక్కడున్న వాళ్ళు? వాళ్ళోళ్ళు ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఆలోచించాలా. ఇక్కడున్న మా ఆడబిడ్డలు దయచేసి జాగ్రత్తగా వినాలా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఇదే మోడీ గారు అన్నాడు? మన్మోహన్ సింగ్ గారు, నీ దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల, నీ చాతగాంతనం వల్ల సిలిండరు 400 అయింది, నువ్వు ఒక దద్దమ్మ ప్రధానమంత్రివి అన్నాడు. ఎంత ఉన్నది ఇవాళ సిలిండరు? మా ఆడబిడ్డలు చెప్పాలి, ఎంతుందమ్మా సిలిండరు? ₹1200 అయింది. మరి 400 ఉన్నప్పుడు ప్రధానమంత్రి సన్నాస్ అయితే 1200 ఉన్నప్పుడు ప్రధానమంత్రిని ఏమనాలి మనం? దద్దమ్మ అనాలనా, సన్నాస్ అనాలనా, పనికిమాలినోడు అనాలనా, ఏమనాలి? ఆయన ఏమన్నాడు ఆ రోజు? సిలిండర్కు దండం పెట్టుకొని పోయి ఓటేయండి, మన్మోహన్ సింగ్ ఈ బలగొట్టండి అన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? దండం పెట్టుకోవాలి, ఈపు వలగొట్టి బీజేపీకి రేపటి రోజున జుక్కల్లో డిపాజిట్ రాకుండా గల్లంతు చేసే బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సిలిండర్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, దాంతోని పప్పు, ఉప్పు, నూనె, చింతపండు అన్ని పిరమైనవి. ఒక్కటంటే ఒక్కటి ఈరోజు మంచి పని చేసింది లేదు, మాటలు తప్ప ఒక్క పని చేసింది లేదు. ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలా. తెలంగాణ మీద కక్ష కట్టినట్టే ఈరోజు నరేంద్ర మోడీ మనకొక్క కాలేజ్ ఇయ్యడు, కొత్త మెడికల్ కాలేజ్ ఇయ్యడు, కొత్త నర్సింగ్ కాలేజ్ ఇయ్యడు,
ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యడు, ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ మంజూరు చేయడు. మనకు విభజన జరిగినప్పుడు రాష్ట్రం వేరుపడ్డప్పుడు మాటలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, చట్టంలో చెప్పిండ్రు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, ఇంకా చాలా మాటలు చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్క పని చేయలే. అయినా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు, ఇక్కడ ఉన్నోడేమో జోకుడు. ఇక్కడ ఉన్నోడు మాట్లాడతాడు ఒక ఆయన పేరేదో ఉన్నది, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎరికేనా మీకు ఆయన పేరు? ఆయన అంటాడు దేవుడన్నా దేవుడు మా మోడీ అంటాడు. ఎవనికి దేవుడు? ఎవనికి దేవుడు? నీకు దేవుడు, నీ అదానికి దేవుడు, మాకేం దేవుడు వాడు? మాకెక్కడ దేవుడు? 70 రూపాయల పెట్రోల్ 115 రూపాయలు చేసినోడు దేవుడా? లేకపోతే అన్ని కూరగాయల రేట్లు, చింతపండు రేటు, ఉప్పు రేటు, పప్పు రేటు, నూనె రేటు పెంచినోడు దేవుడా? సిలిండర్ ధర 400 రూపాయలు 1200 చేసినోడు దేవుడా? ఎవనికి దేవుడు? ఎక్కడ దేవుడు? అదానికి దేవుడు వాస్తవం. దేశం సంపద దోషి దోస్తుకు మాత్రమే సమర్పించి ఆ దోస్తు ద్వారా దేశాన్ని దోస్తున్నందుకు ఆ దోస్తుకు దేవుడేమో కానీ మనకు మాత్రం దేవుడు కాదు. ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదైనా ఉన్నది అంటే ఈ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడేది లేదు. ఏం చేస్తావో చేసుకో, ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావో పిక్కో, ఏం భయపడేది లేదు. భయపడేది దొంగలు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల దగ్గర పోదాం, ప్రజా కోర్టులో తేల్చుకుందాం, ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం. ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతి పరులో, ఎవరు ఏం తప్పు చేసిండ్రో, ఏం ఒప్పు చేసిండ్రో ప్రజాక్షేత్రంలో రేపు ప్రజలే 2023లోనే తీర్పు చెప్తారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు రాగానే సంక్రాంతికి కదా గంగిరెద్దులో వచ్చినట్టు కాంగ్రెస్ వాడు బీజేపీ మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మీరు చేయాల్సింది జుక్కల్లో రేపు ఒకటే ఒక్క పని, కర్రు గాల్చి వాత వెట్టాలే షిండే గారిని 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారిని తిరిగి 3వసారి రాష్ట్రానికి హ్యాట్రిక్ సీఎంగా ఎన్నుకొని పేదల పక్షాన, రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన, బలహీన వర్గాల గొంతుగా నిలబడ్డ కేసీఆర్ను కాపాడుకొని దేశం మొత్తానికి స్పష్టమైన సందేశం ఇద్దాం. ఖచ్చితంగా ఏ సందర్భమైనా మేముండేది మా నాయకుడు కేసీఆర్తోనే అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చి ముందుకు పోదాం. మీ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రతి డిమాండు, ప్రతి కోరిక తీర్చే బాధ్యత మాది, మీ ఎమ్మెల్యేని గెలిపించుకునే బాధ్యత మీది అనే మాట మళ్ళొక్కసారి చెప్తూ జై తెలంగాణ. సరిపోతలేదు, జుక్కలు దమ్మంతకింతేనా పిట్లం దమ్ము. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర శాసనసభ అధిపతి, మీ అందరికీ ఆప్తులు, గౌరవనీయులు, మా అందరికీ పెద్దలు, స్ఫూర్తి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలని చెప్తూ జై తెలంగాణ. రెండు చేతులతో గట్టిగా చప్పట్లతో రామన్నకి గట్టిగా అందరూ పైకెత్తి 2 చేతులతో మన ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి కోరికను నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాననే మాట ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ మనందరికీ పెద్ద ఆయన, శాసనసభకే పెద్ద ఆయన పోచారం శ్రీనన్న అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సభాధ్యక్షులు, జూక్కల్ నియోజకవర్గానికి గత అనేక మంది శాసనసభ్యులు ఇక్కడ పనిచేసినప్పటికీ అన్ని రంగాలలో జూక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవనీయులు సహచరులు శ్రీ హనుమంత్ షిండే గారికి ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడినటువంటి రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మాత్యులు, చిన్న వయసులోనే నేను 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత పిన్న వయసులోనే దేశ విదేశాలలో కేటీఆర్ అంటే తెలవనటువంటి దేశం లేకుండా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మహానీయులు, నాకు బిడ్డ సమానులు, కొడుకు సమానులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, మరొక కుమార సమానులైనటువంటి మనందరి ఆత్మీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీ భీమ్ పటేల్ గారికి,
గౌరవ శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి సోదరిమణులకు, అధికారులకు, అనధికారులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. షిండే గారి కృషి, కేటీఆర్ గారి ప్రోత్సాహం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇంతవరకు జూకలకు ఏ ఎమ్మెల్యే తేనంత డబ్బు ఒకటే ఒక స్కీముకు 462 కోట్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీ షిండే ఎమ్మెల్యే గారు. అంత పెద్ద కార్యక్రమం చేసి 41,000 ఎకరాలకు నీరు అందించబోతున్నారు. ఇందులో ఇంకో మతలబు ఉంది, మీరందరూ కూడా వినాలి. ఎప్పుడైతే నిజాం సాగర్ నీళ్ల ద్వారానే నాగమడుగు నిండి, నాగమడుగు ద్వారా లిఫ్ట్ ఈ పిట్లం మండలము, బిచ్కుంద మండలము, పెదకొడవగల్ మండలము, నిజాం సాగర్ మండలముకు ఎప్పుడైతే నాగమడుగు నీళ్ళు రావాలనో దాని కింద ఒక చరిత్ర ఉంది. నేను ఒకనాడు ముఖ్యమంత్రి గారు వెంబడి విజయవాడ పోతున్నా ఫ్లైట్లో 4 ఏళ్ల కిందట. సార్, తమ నాగమడుగు ఇస్తున్నారు, మరి నిజాం సాగర్లో నీళ్లు నింపాలి, మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ తీపియండి, కొండపోచమ్మ సాగర్ కాలువ వచ్చేది వస్తున్నది, మల్లన్న సాగర్ నుంచి కూడా ఒక కాలువ తీపిచ్చి హల్దీబాగులు వేయాలి సార్ అంటే, ఎక్కడేస్తారు తిన్నానంటే తూఫాన్ దగ్గర పడతారు సార్ అన్న. దానికి హైదరాబాద్కు వెంటనే వచ్చి, అది ఎప్పుడైతే మల్లన్న సాగర్ నీళ్లు 18 కిలోమీటర్ల సొరంగం, 6 కిలోమీటర్ల కాలువ తవ్వి హల్దీబాగులో పడుతుందో, నిజాం సాగర్ ఎప్పటికీ నిండు కుండలాగా ఉంటుంది. నిజాం సాగర్ ఎప్పుడైతే నిండు కుండలాగా ఉంటుందో, నాగమడుగు ఎప్పటికీ నిండు కుండలాగా ఉంటుంది. దానికోసం అని ముఖ్యమంత్రి గారిని అడిగితే హైదరాబాద్ వచ్చి తెల్లారే మీటింగ్ పెట్టి మల్లన్న సాగర్ నుంచి హల్దీలో కాలువ ఇవ్వటానికి 1500 కోట్ల రూపాయలు కాలువ కోసం మంజూరు చేసినటువంటి మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీన్ని గట్టిగా చప్పట్లు కొట్టాలి, మీరంతా అదిరిపోవాలి. ఎందుకంటే ఆ కాలువ మంజూరు లేకపోతే నిజాం సాగర్ నీళ్లు తక్కువ పడతాయి, నాగమడుగు తక్కువ పడతాయి. ఎప్పుడైతే ఆ కాలువ నీళ్ళు వచ్చి నిజాం సాగర్ పడతాయో ఇక కొదవ ఉండదు, నిండు కుండలాగా ఉంటుంది. 2 పంటల నీళ్ళు వస్తాయి. ఈ నిజాం సాగర్ నిండున్నంతసేపు నాగమడుగు ఎప్పటికీ పారుతూనే ఉంటుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ 1500 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఈ జూన్ జూలై మాసంలో ఆ నీళ్లు వదలబోతున్నారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పారు, అనేక విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్తలేను, కానీ ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అందులో కేసీఆర్ ఒక్కోడు. మనం వచ్చి 8.5-9 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, నాకంటే దొడ్డు, నాకంటే పొడు. కానీ ఏ ఒక్క నాడైనా ఆడబిడ్డకు పెళ్లి కావాలి, పేద కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డకు పెళ్లి కావాలి, ₹1 ఇస్తామని ఆలోచించిన నాయకుడు దేశంలో ఎవడు ఉన్నాడా? లేడు. రైతుకు పెట్టుబడి ఇచ్చే నాయకుడు ఎవరు లేరు, కరెంట్ ఇచ్చే నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర మీటింగ్ పెడితే బీజేపీ పార్టీ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. ఇది ఆగదింతటితో ఈ ప్రస్థానం, ఈ ప్రయాణం ఆగది. మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఈనాడు దేశం మొత్తం ఎదురు చూస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పుడు వస్తుందా అని దేశం మొత్తం ఎదురు చూస్తుందని చెప్పేసి కూడా మీకు అందరూ మనవి చేస్తా ఉన్నాను. అది జరిగి తీరుతుంది. మనం ఒకనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆయనకు వాళ్ళే ఓట్లేస్తారు అనుకున్నాం. కానీ ఆయన ప్రకటించింది ఏంది? 3 ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు. ఈ 3 నినాదాలతో, హామీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుద్దుడే గుద్దిరైతే తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీ మంచుల కింద పడిపోయారు. ఇప్పుడు ఆ 3 పథకాలకే కాంగ్రెస్ ను ఓడించినటువంటి ప్రజలు ఈనాడు 36 పథకాలు,
ఒకటా రెండా చెప్పదంగపోతే గంట అవుతుంది. తెలంగాణలో అమలవుతున్నటువంటి పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ పోయినా రోడ్లు, బ్రిడ్జిలు, లిఫ్ట్లు, దవాఖాన్లు, స్కూల్ బిల్డింగులు, కాలేజ్ బిల్డింగులు, ఎటుపోయినా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకులు, కేసీఆర్ కిట్లు, ఇవన్నీ చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి. గా 3 పథకాలకే ఆంధ్ర ప్రజలు ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి చేసిండ్రు. ఇలా కేసీఆర్ వైపు దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ పథకాలని మా రాష్ట్రంలో కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వం వహించాలనేటువంటి నినాదంతో దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనమందరం అదృష్టవంతులం. మన కేసీఆర్ గారు ఒక పక్క నాయకత్వుడు, ఇక్కడ కేటీఆర్ గారు. మీకు తెలుసో తెలియదు, ఇంతకుముందు ప్రశాంత్ చెప్పిండు, వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండేటి 4,50,000. తహసీల్ ఆఫీసులో 10 మంది ఉండాలంటే 10 మందే ఉంటారు, కానీ 20 మంది పెట్టాం అక్కడ. మిగతా చదువుకున్న వారికి ఏం కావాలి? రాష్ట్రం ప్రగతిలో ప్రయాణం చేయాలి. దేశ విదేశాల్లో ప్రయాణం చేసి, ఒక్క దేశం కాదు, ప్రతి దేశానికి వెళ్ళి, ప్రతి మూలకు వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకొచ్చి ఒప్పించి మెప్పించి ఈనాడు ఐటీ రంగాన్ని కానీ, పరిశ్రమ రంగాన్ని కానీ ఎంతో బ్రహ్మాండంగా దేశంలోనే నంబర్ 1 పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు మన మంత్రి వారు కేటీఆర్ గారు. ఈరోజు ఐటీ శాఖలో దాదాపు 9 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. పరిశ్రమ రంగంలో ఇంతకుముందు ప్రశాంత్ చెప్పాడు 18 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు రావడం అంటే ఇది మాటలతో కూడుకున్న పని కాదు. అది కేటీఆర్ వల్లనే సాధ్యమైంది. ఇట రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో కూడా ఐటీ మంత్రులు, పరిశ్రమ మంత్రి చాలా మంది ఉన్నారు, కానీ ఎవరి వల్ల కాలే. అది ఫలితాన్ని సాధించినటువంటి ఏకైక వ్యక్తి మన మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఈ విధంగా తండ్రి కొడుకులు, తండ్రి ఒక పక్క, తనయుడు ఒక పక్క, ఎవరి శక్తి ఎంత ఉందో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో ఇద్దరు తండ్రి కొడుకులు పోటీపడి పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం ఎదురు చూస్తా ఉంది. ఇటు కేటీఆర్ నాయకత్వాన్ని కూడా మనం బలపరుస్తా ఉన్నాము. తండ్రికి దగ్గర తనయుడు కాబట్టి ఇద్దరు నాయకత్వంలో రాష్ట్రం, దేశం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని చెప్పేసి కూడా మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా, మీ ఎమ్మెల్యే గారు నేను తిన్నా, నీళ్ళు తాగుతాక పోయినా, చేతి పట్టుకొని మా వాళ్ళందరూ తినలేదు, తొందరగా పోదామని నాకు నీళ్ళు తాకుండా తీసుకొచ్చిండు. అడికెళ్ళి నీళ్ళు తాగనీయలే నాకు, అంటే మీకు అంత ప్రేమ ఉంది ఆయనకు. కాబట్టి అలాంటి ఒక మంచి ఎమ్మెల్యేను మీరు అడుక్కున్నారు. ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్టుగా మంచి మెజార్టీతో గెలిపించుకోండి, ఇంకా మంచి పనులు చేసుకోండి. మా సహకారం, కేటీఆర్ సహకారం, కేసీఆర్ సహకారం, ప్రశాంత్ రెడ్డి సహకారం, మన ఎంపీ గారి సహకారం, అందరి సహకారం ఉంటుందని చెప్పేసి కూడా మీకు మనవి చేసుకుంటూ ఈనాడు అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు. నిజంగా ఈనాడు 30,000 మందితో ఇంత బహిరంగ సభను మనం సక్సెస్ చేసుకున్నామంటే దానికి కారణం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు రావడం, జుక్కల్ నియోజకవర్గ ప్రజల కోరికలన్నింటినీ గౌరవ శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు వారికి నివేదించడం, ఈ క్షణం నుంచే వాటిని అమలు చేస్తానని మాట ఇవ్వడం, మరి నిజంగా కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి శతద సహస్ర వందనాలు తెలియజేస్తూ ఇంత అత్యద్భుతమైన సభని విజయవంతం చేసిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు గంపగోవర్ధన్ గారు రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దఫేదార్ శోభారాజు గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జడ్పీటీసీలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఏఎంసీలు, గౌరవ పిఎస్సిఎస్లు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ నేటి సభా వేదిక కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారి నేతృత్వంలో